గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ యాంక్ యాంకర్ ట్యాగ్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఫర్ యాక్టివ్ లింక్ కోసం గైస్. హెచ్టిఎంఎల్లో లింక్స్ క్రియేట్ చేయొచ్చు. అది ఎలానో మీకు చూపిస్తాను. సో చూడండి గైస్, ఫస్ట్ H1 ఇక్కడ టాప్ సో మనం ఇలా చేస్తే ప్రివ్యూ చూద్దాం. సో టాప్ 5 యాక్టివ్ లింక్స్. ఈ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆర్డర్ లిస్ట్ అంటే తెలుసు కదా గైస్ మీకు. ఈ ఆర్డర్ లిస్ట్ లో మనం యాంకర్ ట్యాగ్ యూస్ చేయాల. యాంకర్ ట్యాగ్ ఎలా అంటే ఎల్ ఏ ఏ అని కొడితే చాలు గైస్, యాంకర్ ట్యాగ్ వస్తుంది. సో చూడండి, ఈ ఏ యాంకర్ ట్యాగ్ హెచ్ అంటే హెచ్ రిఫరెన్స్ గైస్. ఈ రిఫరెన్స్ లో మీరు ఏదైనా రాయొచ్చు. లైక్ లింక్ మీరు గూగుల్‌లోకి వెళ్లి ఏదైనా లింక్ కూడా తీసుకొచ్చి ఇక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేయొచ్చు. యూఆర్ఎల్ అంటే యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్ గైస్. చూడండి, ఈ డబుల్ కాలమ్స్ ఉంది కదా, ఈ దీంట్లో పేస్ట్ చేయాలా. ఏ లింక్ అయినా గైస్, మీకు నచ్చిన లింక్ తీసుకొచ్చి ఆ హెచ్ రిఫరెన్స్ దగ్గర మనం పేస్ట్ చేసి ఈ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ గూగుల్ లింక్. ఎందుకంటే ఇది గూగుల్ లింక్ గైస్, google.com అని ఉంది కాబట్టి. చూసారు కదా లింక్ ఎలా క్రియేట్ అయిందో. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ గూగుల్లోకి వెళ్తుంది గైస్. చూపిస్తాను చూడండి. సో ఇలా వస్తుంది గైస్ మనకి. సో ఇలానే మీరు చేసుకోవచ్చు గైస్. క్రియేట్ చేసుకోవచ్చు లింక్స్. ఇంకా చూపిస్తున్నానండి. ఎందుకంటే మనము టాప్ 5 యాక్టివ్ లింక్స్ అన్నాం కదా. సో ఎల్ఐ ఇక్కడ యాంకర్ ట్యాగ్ జస్ట్ ఏ అని క్లిక్ చేస్తే చాలు గైస్, యాంకర్ ట్యాగ్ వస్తుంది విఎస్ కోడ్లో. సో ఇక్కడ రిఫరెన్స్లో మీరు జస్ట్ ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ డాట్ తీసేసి ఇది కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి డాట్ ఏదైనా కావచ్చు అమెజాన్. అమెజాన్ చూడండి గైస్, ఓకేనా. అమెజాన్.com అని పెట్టాను. ఇక్కడ మీరు ఈ స్పేస్లో అమెజాన్ లింక్ లేకపోతే అమెజాన్ కూడా టైప్ చేయొచ్చు. అమెజాన్ ప్రివ్యూ చూద్దాం. సో ఓకేనా, ఇప్పుడు అమెజాన్ క్లిక్ చేస్తే ఇలా అమెజాన్ చూపిస్తుంది గైస్. సో చాలా సింపుల్గా ఉంటుంది. ఈ హెచ్ ఈ యాంకర్ ట్యాగ్ అంటే చూపిస్తాను ఉండండి. ఓన్లీ యాంకర్ ట్యాగ్ అని సెర్చ్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా హెచ్ రిఫరెన్స్. సో ఇక్కడ ఏదైనా లింక్ పేస్ట్ చేసి మీరు ఇక్కడ టాపిక్ నేమ్ రాయాల. సో ఏదైనా కావచ్చు. ఇది యాంకర్ ట్యాగ్ గైస్. సో చూడొచ్చు గైస్, మనం ఇలా క్రియేట్ చేసుకోవాలా. జస్ట్ http www.flipkart-meesho-chrome ఇలా ప్రివ్యూ చేస్తే ఈ యాంకర్ ట్యాగ్ అనేది ఫర్ యాక్టివ్ లింక్ కోసము. దీంట్లో మనం టైటిల్ ఆ లింక్ ఏ విధంగా కావాలి అని ఇక్కడ క్రోమ్ పెట్టినాం కదా, క్రోమ్ ప్లేస్లో ఏదైనా పెట్టవచ్చు గైస్. మీరు క్రోమ్ www అని పెట్టి ఇలా నేమ్ ఇవ్వచ్చు. సో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో క్రోమ్ చూద్దాం. సో ఇలా వెళ్తుంది గైస్. ఈ యాక్టివ్ లింక్ కోసం యాంకర్ ట్యాగ్ అనేది వాడతారు. ఇంకొకటి మీషో చూద్దాం. సో చూసారు కదా, ఇలా వస్తుంది గైస్.
సో గైస్ మీరు ఒక్కటే చేయాలా నా ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కొంచెం మోటివేట్‌గా ఉంటుంది. ఇంకా ఇలా కంటెంట్ క్రియేట్ చేయడానికి. మీకు చాలా ఫ్రీగా నేర్పిస్తున్నాను గదా గైస్. సో కొంచెం లైక్, షేరు, కామెంటు ఇంకా నేను ఎలా చెప్తే బావుంటుంది అది కూడా చెప్పండి. నేను జస్ట్ మీకు నేర్పిస్తుంటాను. సో, ఇక్కడ ప్రివ్యూ చూసారు గదా! ఇలా ఉంది గదా! 1, 2, 3, 4, 5 అని. సో, మీకి ఈ నంబర్‌లు వేరే కావాలంటే లైక్ 20 నుంచి స్టార్ట్ కావాలంటే ఈ ఆర్డర్ లిస్ట్‌లోకి వెళ్లి కొంచెం స్పేస్ ఇచ్చి START స్టార్ట్ 20 అని ఎంటర్ చేస్తే చూడండి గైస్ చేంజ్ అయింది. 20, 21, 22, 23, 24 సో, ఇలా కూడా చేసుకోవచ్చు గైస్. నేను చెప్పే విధం కొంచెం బాలేదు గైస్. సో, కొంచెం అడ్జస్ట్ కాండి. మీకీ కంటెంట్ అర్థమైతే చాలు గైస్. సో, మీకు ఇంకా అర్థం కాకపోతే గైస్ ఈ జస్ట్ ఇదంతా తీసేస్తాను చూడండి. ఈ ఆర్డర్ లిస్ట్ ఇవన్నీ ఏం అర్థం కాకపోతే జస్ట్ యాంకర్ ట్యాగ్ గురించి చెప్తున్నాను కాబట్టి ఏ అని ఎంటర్ చేస్తే ఈ రిఫరెన్స్ వచ్చింది కదా! ఇందులో http సో, ఇలా ఎంటర్ చేయండి. ఇది యాంకర్ ట్యాగ్ గైస్. మనం ఇక్కడ చూడొచ్చు. ఇది వర్క్ అవుతుంది గైస్. ఇలా కూడా వర్క్ అవుతుంది. సో, ఇంతే గైస్ యాంకర్ ట్యాగ్ గురించి. గైస్ అలానే ఇమేజ్ ఎలిమెంట్ గురించి కూడా చెప్తాను. సో, ఇమేజ్ ఎలిమెంట్ అంటే చూడండి ఇదంతా తీసేస్తాను. ఐఎంజీ ఇమేజ్ అని కొడితే చాలు గైస్. ఇమేజ్ ట్యాగ్ వచ్చేస్తుంది. ఇదొచ్చేసి సోర్స్ గైస్ మనకి. ఇదొచ్చేసి సోర్స్. ఇది ఆల్టర్‌నేట్ సోర్స్. సో, ఇందులో ఈ సోర్స్ దగ్గర మనము ఇమేజ్ లింక్ అనేది పేస్ట్ చేయాల. ఈ ఆల్టర్‌నేట్ సోర్స్ ఉంది గదా! ఇందులో ఇమేజ్ లైక్ ఏం చేస్తుందో అది టైప్ చేయాలి గైస్. సో, ఇది ఇమేజ్ సోర్స్ గైస్. ఈ ఇమేజ్ సోర్స్‌లో ఇక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేయాలా, లింక్‌ది పేస్ట్ చేయాలా, ఇక్కడ టైటిల్ ఇవ్వాలా. సో, ఎలానో చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో, మనం ఇక్కడ వచ్చాం గదా! ఇక్కడ ఈ సో, చూడండి. ఈ ఫోటోస్ వచ్చాయి గదా! ఈ ఫోటోస్‌ని మహేష్ బాబుది తీసుకుందాం. ఈ యూఆర్ఎల్ కావాలా గైస్. సో, కాపీ ఇమేజ్ అడ్రెస్. ఈ అడ్రెస్‌ని కాపీ చేసి మనం ఇక్కడ పేస్ట్ చేయాలి గైస్. పేస్ట్ చేస్తాం గదా! ఈ ఆల్టర్‌నేట్‌లో టైప్ చేయాల. మహేష్ మహేష్ బాబు అని. సో, మహేష్ బాబు అంటే చూడండి ఇలా వస్తుంది. సో, ఇక్కడ పేస్ట్ చేస్తే సో, క్లారిటీ. ఎప్పుడైతే ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది గదండీ గైస్! అప్పుడు ఈ ఇమేజ్ అనేది డౌన్‌లోడ్ కాదు. సో, అప్పుడు మీకి ఓన్లీ మహేష్ బాబు అని చూపిస్తుంది. ఈ యూఆర్ఎల్ తీసేద్దాం ఇప్పుడు. సో, ఆల్టర్‌నేట్ సోర్స్ అంటే అర్థమైంది గదా! చూడండి. ఇలా ఉంటుంది గైస్. ఇది ఏఎల్‌టీ అంటే ఆల్టర్‌నేట్ టెక్స్ట్ డిస్క్రిప్టివ్ గైస్. సో, ఎందుకు ఇలా అంటామంటే ఆల్టర్‌నేట్ టెక్స్ట్ డిస్క్రిప్టివ్ అని ఈ ఇమేజ్‌కి ఆల్టర్‌నేట్‌గా ఈ 'మహేష్ బాబు' అని ఉంది గదా! అది. సో, ఇమేజ్ కనపడకపోతే అప్పుడు యూజర్‌కి ఏమర్థమవుతుంది? ఓకే. ఇక్కడ 'మహేష్ బాబు' ఫోటో ఉంది. సో, ఇక్కడ ఒకవేళ నెట్వర్క్ ఇష్యూ ఉంటే ఇలా కనపడిస్తే ఓకే. ఇక్కడ 'మహేష్ బాబు' ఫోటో ఉంది అని అర్థమైతుంది సార్. అర్థమైతుంది గైస్. ఇది ఇమేజ్ ఎలిమెంట్ గురించి. సో, ఇలానే ఇంకా కొన్ని చేయొచ్చు గైస్ మీరు. లైక్ ప్రాక్టీస్ కోసం. సో, ఇంకోటి చూపిస్తాను మీకి. ఇక్కడ ఐఎంజీ అంటే ఇమేజ్ గైస్. ఎంటర్ చేస్తే ఇమేజ్ సోర్స్ ఆల్టర్‌నేటివ్ వస్తుంది. సో, ఇంకొకటి తీసుకుందాం మనం. జస్ట్ నార్మల్‌గా ఏవన్నా తీసుకుందాం. 'అల్లు అర్జున్‌ని' లేకపోతే 'విజయ్ దేవరకొండ' కాపీ అడ్రెస్. సో,
ఇక్కడ విజయ్ దేవరకొండ అని టైప్ చేయాలి గైస్. చూడండి గైస్, ఇప్పుడు పేస్ట్ చేస్తాను యుఆర్ఎల్. ఓకేనా, విజయ్ దేవరకొండ వచ్చాడు కదా. సో ఇలా చేయొచ్చు గైస్. ఈ ఫోటో పైనుండి విజయ్ దేవరకొండ కింద కూడా అలా కూడా సెట్ చేయొచ్చు గైస్. అది మీకు కూడా ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.